సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధ అమూల్య పాదములకు స్తోత్రములు వందనాలు చేసుకుంటున్నాము నాయన. ప్రతి మాసములో 2వ బుధవారం నాడు ఉదయం నుండి ప్రభువా తండ్రి అయ్యా ఈ 11 గంటల వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను బట్టి నీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. దైవదాసులు తండ్రి నాయన రవికుమార్ గారిని బట్టి నీకు స్తోత్రములు, సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతించుకొనుచున్నాము. ప్రభువా ప్రార్థన పూర్వకముగా వారు ప్రార్థించి నిరీక్షించి ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రభువా ఈ సేవకుల యొక్క ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభువా కొనసాగిస్తుండగా తండ్రి తోడ్పడుతుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించము, ఆశీర్వదించము నాయన, బలపరచమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి చిరునపులపాడులో కట్టబడుతున్నటువంటి ఆలయాన్ని బట్టి నీకు వందనాలు చేర్చుకుంటున్నాము తండ్రి. ఆలయం సంపూర్తిగా ప్రభువా పూర్తిగా దీవించము. సహకరిస్తున్న వారు, పనిచేసిన వారు అందరిపై మీ ఆశీర్వాదములు అనుగ్రహించము నాయన. ఈ యొక్క సంఘ కమిటీ వారిని బట్టి నీకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం. చిన్న పెద్దలు, యవ్వన బిడ్డలు అందరిపై మీ ఆశీర్వాదములు అనుగ్రహించము. చేరి వచ్చిన దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రం. వారి వారి సంఘములు, కుటుంబాలు క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదంతో నింపుదు అనుగ్రహించము నాయన. ముఖ్యంగా ఈ దినము తండ్రి నీ సత్యవాక్యముని ప్రభువా గుప్తముగా దాసులు బోధించుచుండగా స్వామి రాజా రక్షకుడా నిన్ను కొనియాడుచున్నాము నాయన. దాసులను మీరు బలపరచము తండ్రి. నీ బలమైనటువంటి వర్తమానంతో నింపుద అనుగ్రహించి నీ ఆత్మ అభిషేకంతో నింపుద అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధ అమూల్యమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ఆ పారాగ్రాఫ్ అంతా చదువుకుందాం. 3 వచనాలు ఉంటాయి ఆ పారాగ్రాఫ్లో. చూడండి ఏముందో. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. కానీ సమూయేలు కదా పంపబడింది. కానీ మాట ఎవరిదంట? మనిషి సమూయేలే. మాట ఎవరిదంట? ఆ పదం చూడండి అసలు ఎంత అద్భుతం. మనిషి మనమే కానీ మాట దేవునిది. అది మర్చిపోవద్దు కదా. అందుకే ఆ పదాలు విడదీసి చదువుతా ఉన్నాను కదా. నన్ను పంపెను. యెహోవా మాట వినుము. 2వ వచనం. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి హెచ్చించిన విధం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఈ మనుషులందరి మీద అధిపతి ఎవరో తెలుసా? దేవుడు. అది సమూయేలు కాదు. నాకు, నీకు, అందరికీ, వీళ్ళందరికీ అధిపతి ఎవరంటే ఆయన. అందుకని ఆ పదాన్ని వాడుతున్నాడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. సమూయేలు గుర్తులేదు, కానీ ఎవరికి గుర్తుంది? దేవునికి గుర్తుంది. అది చూడండి, దేవుని మాటలన్నమాట. దేవుడు చెప్పమన్న మాట ఇది. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకి చేసింది నాకు జ్ఞాపకమే. ఇక్కడ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనలాగా కాదు ఆయన. అమాలేకీయులు చేసిన విషయము దేవుడికి జ్ఞాపకం ఉండి ఆయన అంటున్నాడు అనమాట ఈ మాట. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకి చేసినది నాకు జ్ఞాపకమే. తర్వాత వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. వాళ్ళకి విరోధులై వారి మీదకి వచ్చిరి కదా మార్గమందు. ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు, కానీ వాళ్ళ మీదకి వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేశాడు. తర్వాత 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక, ఈ పదాలు చూడండి, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. ఈ మాట చూడండి. బొత్తిగా అనే పదం చూడండి. కనికరింపక అనే మాట చూడండి. నిర్మూలన చేసి అనే మాట చూడండి. ఈ పదాలు చూడండి ఎలా వాడతాడు.
నాకు కీడు చేశారు నా ప్రజలకు, కాబట్టి మీరేం చేస్తారంటే బొత్తిగా నాశనం చేయాలంట, కనికరింపకుండా నాశనం చేయాలంట. ఆ పదాలు ఆయన వాడుతాడు, నిర్మూలన చేసేయాలంట వాళ్ళని. కాబట్టి సౌలుకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సౌలుకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు అంటే అమాలేకీయులను అంతం చేసే పని సౌలుకి దేవుడు అప్పగించాడు. ఇంకెంతే ఆయనకి చెప్పిన పని. నా ప్రజల మీద నువ్వు రాజుగా ఉండి ఈ ప్రజలను ఏం చేయాలంటే అంతం చేసేయాల. ఎంత క్లియర్గా అంటాడు, స్త్రీలనేమి, వృద్ధులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గార్ధవములనేమి, ఒంటెలనేమి ఏది కూడా ఉంచడానికి వీల్లేదు. స్పెసిఫిక్గా మాట్లాడేశాడు దేవుడు. అయితే ఈయనేం చేశాడు 14-15 వచనాలు అదే అధ్యాయంలో ఈయనేం చేశాడు చూడండి ఏమన్నాడు. 14-15 వచనాలు. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఈ మాట? సమూయేలు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక పెద్ద పదం వాడతాడు ఆయన, జయసూచకమును నిలిపి. సమూయేలు రాగానే నేను సక్సెస్ అన్నట్టుగా ఉండిపోతాడు. ఈయనేమన్నాడు తెలుసా? నువ్వు సక్సెస్ అయింది లేని నాకు అర్థమవుతుందిలే అన్నాడు. ఎలా అర్థమవుతుందంట? అరుపులు, ఆ కేకలు అర్థమైపోయాయి. అలాగైతే నాకు వినపడుతున్నాయి ఏంటి? వీటి సంగతి ఏంటి? కొన్నిసార్లు మనము చేసే పరిచర్య సాక్ష్యాలుగా నిలబడతాయి. అది నీకు నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. మన నడవడిక సాక్ష్యంగా నిలబడిపోద్ది, మన విధానము సాక్ష్యముగా నిలబడిపోద్ది, మన పద్ధతి సాక్ష్యముగా నిలబడిపోద్ది, మన మాట సాక్ష్యంగా నిలబడిపోద్ది. ఒకరోజు ఎవరో ఒకరి సంఘంలో నుంచి వచ్చి అపాస్య సంగతి మాకు తెలుసులే అంటారు. నాకు దైవజనుడి గురించి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఆయనకు జరిగిన నష్టాన్ని గురించి ఆయన విధానం చాలా చెప్తా ఉంటే అక్కడ కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడెక్కడో కొన్ని కామెంట్స్ పెడతా ఉన్నారు. ఆయన సంగతి మీరు ఇంత ఘోరంగా ఇంత అద్భుతంగా మాట్లాడి చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు, అంత అవసరం లేదులే. మా ఇంట్లో పెళ్లి చేయడానికి వస్తే మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసి ఇచ్చిన దాకా సాధించాడు ఆయన, మాకు తెలిసిలే సంగతి అంటున్నాడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాము, కానీ ఏమైపోయింది? ఎక్కడో ఒక మూలన, ఒక ఊర్లో, ఒక ఇంట్లో, ఒక జిల్లాలో, ఒక ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి మధ్య జరిగిన ఆ సంభాషణ, ఆ యొక్క మచ్చ ఏమైపోయిందంట? మాకు తెలుసు ఆయన మమ్మల్ని మేమే సాక్షులం, డబ్బులు ఇచ్చిన దాకా సాధించి చంపాడని. ఆయన గురించి మీరేంటి ఎంతగా చెప్పేది అన్నాడు. కానీ లోకమంతా ఏమనుకుంటుంది? కానీ అందుకని నేనేమంటానంటే ఎక్కడో ఒక దగ్గర మనల్ని పట్టిస్తుంది జాగ్రత్త. అది నీ భార్యకి తెలియదు అనుకోవచ్చేమో, నీ సంఘానికి తెలియదు అనుకోవచ్చేమో, నీ స్నేహితులకి తెలియదు అనుకోవచ్చేమో, నీ బంధువులకి తెలియదు అనుకోవచ్చేమో. ఎక్కడో ఒక దగ్గర ఆ శబ్దం వినబడిద్ది. తర్వాత ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన మాట ఏంటంటే 15వ వచనములోనే, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసితమనగా. అక్కడేమో జనులు తెచ్చారన్నాడు, ఇక్కడేమో మేము. అంటే నిర్మూలన చేయడానికి ఈయన పేరు వాడుకున్నాడు, దాచిపెట్టడానికి వాళ్ళ పేరు వాడుకున్నాడు. చూసావా? మంచి వాటికి మన పేరును వాడుకొని చెడ్డ వాటికి ఇతరుల మీద నెట్టేయటం అనేటువంటిది, నీ వల్ల కదా, వారి వల్ల కదా అని అంటం అనేటువంటిది ఈ భాగంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏం జరిగింది? సౌలుని ఎన్నుకుంది ఎందుకు? సౌలుని పిలిచింది ఎందుకు? అభిషేకించింది ఎందుకు? రాజుగా చేసింది ఎందుకు? దైవజనుని పిలిచింది ఎందుకు? పిలిపించింది ఎందుకంటే అమాలేకీయులని సర్వనాశనం చేయటానికి, పాపం లేకుండా చేయటానికి, దుష్టత్వం లేకుండా చేయటానికి, విగ్రహారాధన లేకుండా చేయటానికి, దేవునికి వ్యతిరేకమైనది లేకుండా చేయటానికి, దేవుని చిత్తం మాత్రమే జరిగించడానికి, దేవుని మాట వినటానికి ఆయన పిలిచి అభిషేకించి రాజుని చేసి ఏర్పాటు చేస్తే ఇతను చేస్తున్న పని చూడండి ఏమైపోయిందో. దానికి ఏమైనా దేవుడు ఊరుకున్నాడా? మరలా ఎలాంటి శిక్ష ఇచ్చాడో తెలుసా? 22-23 వచనాలు చూడండి, అదే అధ్యాయం 22-23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
23 తిరుగుమాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను జాగ్రత్తగా రండి. ఇక్కడ అసలు పాయింట్ చెప్తున్నాను. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది తెలుసా? ఆయన రాజుగా అభిషేకించబడిన 2 సంవత్సరాలప్పుడు జరిగింది. అంటే దేవుడు ఎప్పుడు విసర్జించాడు? 2 సంవత్సరాలకే విసర్జించేశాడు. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడు? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో అతను లేడు, కానీ అతను రాజుగా 38 సంవత్సరాలు ఉండిపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సేవకులము ఆలోచించాలి. నువ్వు 30 సంవత్సరాల నుంచి సేవకుడివే కాదనట్లేదు, నువ్వు 40 సంవత్సరాల నుంచి సేవకుడివే కాదనట్లేదు, నువ్వు 60 సంవత్సరాల నుంచి సేవకుడివే కాదనట్లేదు, నువ్వు 10 సంవత్సరాల నుంచి సేవకుడివే కాదనట్లేదు. కానీ దేవుని దృష్టిలో సంఘంలో చెప్పవచ్చు, నా 30 years ఎక్స్పీరియన్స్, 40 years ఎక్స్పీరియన్స్, 50 years ఎక్స్పీరియన్స్, అండ్ ద పాస్టర్ 40 years హిస్టరీ నాది. కానీ దేవుని దృష్టిలో ఏ రోజైతే నువ్వు తప్పిపోయావో ఆ రోజే దేవుని దృష్టిలో నువ్వు సేవకుడి కాదు. అది మర్చిపోవద్దు. బీ సీరియస్. చిన్న విషయం కాదు ఇది. 38 సంవత్సరాలు సౌలు రాజు, ఆయన రాజుగానే సెలవుమని అవుతున్నాడు, కానీ మనుషులు రాజు అని గౌరవిస్తున్నారు, కానీ సింహాసనం మీద కూర్చోబెట్టారు, కానీ అతను యుద్ధం చేస్తున్నాడు, కానీ అతను ఊహించుకుంటున్నాడు, కానీ అతను పరిపాలన చేస్తున్నాడు, కానీ దేవుడు ఎప్పుడూ నెట్టేశాడు. ఈరోజు దేవుని దృష్టిలో సేవకులుగా ఉన్నామా? సంఘం దృష్టిలోనే సేవకులుగా ఉన్నామా? దేవుని దృష్టిలో ఆయన సేవకులుగా ఉన్నామా? మన దృష్టిలోనే మనం సేవకులుగా ఉన్నామా? దేవుని దృష్టిలో సేవకులుగా ఉన్నామా? లేదా మన కుటుంబము, మన బంధువులు, మన రక్త సంబంధికుల దృష్టిలో సేవకులుగా ఉన్నామా? వాళ్ళని పిలుస్తారు రెవరెండ్, డాక్టర్, బిషప్, అయ్యగారు. ఇది ఆయన పిలవగలడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన పిలవగలడా? నా సేవకుడని, నా దాసుడని, నా శిష్యుడని, నా బిడ్డని 38 years తనకు తానే చెప్పుకుంటున్నాడు. ప్రజలు చెప్తా ఉన్నారు, సింహాసనం చెప్తా ఉంది, బట్ దేవుడు చెప్పట్లేదు. ఎందుకు? చెప్పిన పని చేయలేదు కాబట్టి. మాట వినలేదంతే. పని చేశాడు కానీ దేవుడు చెప్పిన పని చేయలేదు. సేవ చేస్తున్నాం కానీ దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? వాక్యంలో మనల్ని పిలువబడిన పిలుపుకి లోబడి తగినట్టుగా చేస్తున్నామా? పవిత్రంగా చేస్తున్నామా? పరిశుద్ధంగా చేస్తున్నామా? ప్రార్థనతో చేస్తున్నామా? భారంతో చేస్తున్నామా? తగ్గింపుతో చేస్తున్నామా? ఒకే దృష్టి కలిగి, ఒకే గురి కలిగి చేస్తున్నామా? ఈరోజు ఇది మనం ఆలోచించాలి. సేవకులు చాలామంది ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా ప్రభు అంటాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది అన్నాడు. అదేంటి? శాస్త్రులు లేరా? పరిసయ్యులు లేరా? లేవీయులు లేరా? యాజకులు లేరా? చాలామంది సంఘాలు లేవా? కానీ ఆయన అంటాడు కొద్దిమంది అన్నాడు. ఎందుకు? ఆయన దృష్టిలో ఉంది కొద్దిమందే, సమాజం దృష్టిలో చాలామంది ఉండొచ్చు. చరిత్ర చెప్తా ఉంది, జకరియా ఎలిజబెత్ కాలంలో యాజకులు ఎంతమంది అంట? 20,000 మంది ఉన్నారంట. కానీ దేవుని దృష్టిలో ఎంతమంది ఉన్నారు? జకరియా ఎలిజబెత్తే ఉన్నారు. ఆ కుటుంబమే ఉంది, మిగతా వాళ్ళు కనపడట్లేదు. సమాజం దృష్టిలో సేవకులుగా కనబడుతున్నారు, కుటుంబాలకు సేవకులుగా కనబడుతున్నారు, అన్నిటికీ సేవకులుగా కనబడుతున్నారు. దేవునికి మాత్రము ఒక కుటుంబమే కనబడుతుంది. ఈరోజు మన స్థితి ఏంటి? ఆలోచించొద్దా? సమాధి చేయటానికా మనం? పెళ్లి చేయటానికా మనం? దినం చేయటానికా మనం? ఓనీలు ఫంక్షన్ చేయటానికా మనం? జ్ఞాపకార్థ కోడికలు చేయటానికా మనం? ఎమ్మెల్యేలకి ప్రార్థనలు చేయటానికా? విగ్రహాలు నిలబెట్టడానికా? గుణార్థాలు చేయటానికా మనం? గుడులు కట్టడానికా మనం? పిల్లవాడికి పుట్టెంటికలు తీయాలంటే మనం, నల్లపూసలు తీయాలంటే మనం, పశువు తోటి కట్టాలంటే మనం, నలుగు పెట్టాలంటే మనం, ఇల్లు కట్టినాక పాదం పెట్టాలంటే మనం, రొప్పెన్ కట్ చేయాలంటే మనం. నేను అంటాను, దేవునితో కలిసి ఉండాలంటే మనం ఉండగలమా? ఆయన ఇచ్చిన ఆధిక్యతని, ఆయన ఇచ్చిన ఘనతని ఆయనతో కూర్చోబెట్టుకోవాలని, ఆయనతో నిలబెట్టుకోవాలని, ఆయనతో పరిపాలన చేయాలని, ఆయనతో భోజనం చేయాలని, ఆయనతో సమానులుగా చేసుకుని మన కోసం ఇంత చేస్తే అక్కడ ఉండగలమా మనం? ఇక్కడ స్టేజ్ మీద మనం ఉంటాం, ఇక్కడ షాల్ మనకు కప్పుతారు, ఇక్కడ దండ మనకు వేస్తారు, ఇక్కడ చప్పట్లు మనకు కొడతారు, ఇక్కడ డిగ్రీలు పెట్టి మనల్ని పిలుస్తారు, రెవరెండ్ డాక్టర్ గూడూరి రవికుమార్ గారు అంటారు. కానీ రేపు ఆయన మీరెవరో నాకు తెలియదంటే పరిస్థితి ఏంటి? ఇది చిన్న మాట కాదండి.
దేవుడు తొలగించేసినా కూడా, తీసేసినా కూడా 38 years కింగ్గా కొనసాగాడు. 38 years కింగ్గా కొనసాగాడు. అలాంటి పరిస్థితి ఉందేమో, కానీ దేవుని కృప ఏంటో తెలుసా మనకి? సరి చేసుకునే అవకాశం మనకుంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. సేవకుడు పొరపాటు చేస్తే సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఏదో ఇస్కరియోతు అంటాడు, నా చిలికట నువ్వు వచ్చిన పని కానీ అన్నప్పుడే అర్థం కాలేదా? ఆ రోజే చెప్పుంటే, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నీ కాళ్ళ మీద పడతానయ్యా. నువ్వు వచ్చిన పని మర్చిపోయి నేను వచ్చిన పని చేస్తున్నానయ్యా, పొరపాటు అయిందంటే ఆ రోజు ఉండదా? గెహజీ ఆ రోజు అడుగుంటే, అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, నువ్వు అడిగినప్పుడు కానీ చెప్పేస్తుంటే గెహజీకి ఆ స్థితి వచ్చేదా? ఇస్కరియోతుకి ఆ స్థితి వచ్చేదా? బిలాము ఆ రోజే గాడిద మాట్లాడినప్పుడే సరి చేసుకొని పాపంలోకి వెళ్ళకపోతే బిలాము ఇలా మాట్లాడేవాడా? సంఖ్యాకాండ 23:10 ఏమంటాడు? నీతిమంతుడి వంటి మరణం నాకు ప్రాప్తించిన ఎంత బాగుండు ఉండేదా గతి? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26లో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. ఆ పిలుపుని చూడాలా? అందుకే ఆ సౌలు రాజు స్థితి ఇలా ఉంటే, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఇంకొక సౌలు ఉన్నాడు. ఆ సౌలు పౌలుగా మార్చబడినాక ఆయన సేవ విధానం ఎలా ఉందో 4 మాటలు చెప్తాను. ఆ సౌలు అలా పతనమైపోతే, క్రొత్త నిబంధనలు సౌలుగా ఉండి పౌలుగా మార్చబడి దేవుని సేవలోకి వచ్చినటువంటి ఈ సౌలు ఎలా ఉన్నాడో, ఈ పౌలు ఎలా ఉన్నాడో 4 మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, మొదటి మాట ఏమిటి అంటే, సేవ సక్రమంగా చేయాలి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సేవ ఏం చేయాలంట? సక్రమంగా చేయాలి. సక్రమంగా చేయాలి. ఎందుకని? యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందు వచ్చిన బాప్తిస్మ యోహాను ఆయన ప్రకటన చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు కదా. ఏంటంట? ప్రతి పల్లము గుర్తుందా? రెఫరెన్స్ చదువుతారా మీరు? తీయండి మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆ దినములు యందు బాప్తిస్మ యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందినని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చూడండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయి ఒకని శబ్దము. ఏం చేయాలంట? త్రోవలు సరళము చేయాలా, ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 3వ అధ్యాయంలోనికి రండి. అక్కడేమంటాడు? 3వ అధ్యాయంలోనికి రండి, 3వ వచనం. అంతటా ఆయన వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశములు ఎందట ప్రకటించుచుండెను. చెప్పండి, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవ సరళం చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లమును చేయబడును, వంకర మార్గములు తిన్నవి యగును, కరకు మార్గములు నున్నవి యగును, సకల శరీరులు దేవుని. కాబట్టి సేవ సక్రంగా చేయాలి, సేవ చక్కగా చేయాలి, సేవ ముచ్చటగా చేయాలి, సేవ ముద్దుగా చేయాలి, సేవ భారంగా చేయాలి. కానీ సేవ ఎలా పడితే అలా చేసుకొని పోయేది కాదు, ఎలా పడితే అలా విత్తనాలు చల్లుకుంటూ పోయేది కాదు, ఎలా పడితే అలా మనం బ్రతకడం కాదు, ఎలా పడితే అలా మనం మాట్లాడటం కాదు, ఎలా పడితే అలా మనం ప్రకటించడం కాదు, ఎలా పడితే అలా మనం ప్రార్థన చేయటం కాదు, ఎలా పడితే అలా ఆరాధనలు నడిపించటం కాదు. సేవ సక్రమంగా చేయాలి, సక్రమంగా చేయాలి. ఈ సౌలు పౌలైన తర్వాత, తను సేవకు సమర్పించుకున్న తర్వాత, దేవుని పిలుపుని అందుకున్న తర్వాత ఆయన సేవ ఎంత సక్రమంగా చేశాడో దేవుని వాక్యంలో నుంచి ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. ఎంత సక్రమంగా చేశాడో ఈ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను. 152వ పేజీ చూడండి. ఏమన్నాడు? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా ఎట్లా చేయాలంట? అది సక్రమముగా చేయటం అంటే, నువ్వు చేసే ఈ 50 సంవత్సరాల సేవ, ఈ 70 సంవత్సరాల సేవ, ఈ 30 సంవత్సరాల సేవ సక్రమముగా ఉందా లేదా? బహుమానం పొందేంతగా చేయగలుగుతున్నామా లేదా? రేపు బహుమానం మనం అందుకోగలమా? ఇంకొక వచనం కూడా ఏమంటాడు చూడండి, 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను,
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమని చూడండి నా శరీరమును నలగొట్టుకొని, అది సక్రమంగా చేయటం అంటే. సక్రమముగా చేయటం అంటే శరీర కోరికలను చంపేసుకున్నాడు, నలగొట్టుకున్నాడు, గురి యొద్దకు పరిగెత్తుచున్నాడు, గురి చూసిన వాళ్ళ పరిగెత్తుతా ఉన్నాడు, గాలికి కొట్టినట్టు పోట్లాడలేదు, తన సేవలో నుంచి అటు ఇటు వనకట్లేదు, తొనకట్లేదు, జారిపోవట్లేదు. ఎంత బాగా రాశాడండి. ఆ సౌలు సక్రమంగా చేయలేకపోయాడు. అభిషేకం పొందాడు, పిలువబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, ఆజ్ఞ పొందాడు, దేవుని చిత్తంలోనికి నడిపించబడ్డాడు. కానీ ఆ సౌలు సక్రమంగా చేయలేకపోయాడు. చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా సరి చేసుకోలేకపోయాడు. ఎందుకని? దినవృత్తాంత గ్రంథంలో రాస్తాడు, యెహోవా అతనికి మరణశిక్ష విధించెను అని రాశాడు దేవుని వాక్యంలో. ఆ సౌలు గురించి. సౌలు చంపింది ఎవరు? అమాలేకుడు కాదు. సౌలు చంపింది ఎవరు? తన కత్తి కాదు. సౌలు చంపింది ఎవరు? సైనికుడు కాదు. బైబిల్ చెప్తుంది యెహోవా అతనికి మరణశిక్ష విధించెను. ఎందుకు? ఈజ్ అన్ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. అపనమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి. హీస్ ద డిసోబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకి అవిధేయుడైపోయాడు కాబట్టి. ఆజ్ఞాపించాడు, అభిషేకించాడు, పిలిచాడు, ప్రత్యేకించాడు, బాధ్యత ఇచ్చాడు. కానీ ఈ సౌలు పిలువబడినాక పౌలైన తర్వాత ఎలా చేశాడంట? సక్రమంగా చేసుకుంటూ పోతున్నాడు. నేను గాలికి కొట్టినట్టు పోట్లాడలేదు, నేను గురి చూడను వాని వల్ల పరిగెత్తట్లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకవేళ సక్రమంగా చేయకపోతే చాలా ప్రమాదం అండి. పాత నిబంధనలో చాలా రోషం కలిగిన దేవుడు ఆయన. బైబిల్ చెప్తుంది అవర్ గాడ్ ఈజ్ ఎ జెలసీ గాడ్ అని ఉంటుంది. జెలసీ అంటే రోషం. సీము నెత్తురు లేని దేవుడు కదా ఆయన. చాలామంది సేవకులు, క్షమించండి, మనందరం కూడా సీము నెత్తురు లేని సేవకుల్లాగా బ్రతుకుతున్నాం, సిగ్గు ఎగ్గు లేని సేవకుల్లాగా బ్రతుకుతున్నాం. చిన్న చిన్న వాటి కోసం, తిండి కోసం, డబ్బుల కోసం, బట్టల కోసం, రాజకీయ నాయకుల కోసం, బోరింగ్ కోసం, పంపు కోసం, రోడ్డు కోసం, స్థలం కోసం పరిశుద్ధతని తాకట్టు పెట్టేస్తున్నాం, ప్రభువుని అమ్మేస్తున్నాం, సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాం, పరిచర్యని నీరుగారు చేస్తూ ఉన్నాం. దానికి మరలా మనం రంగు పూసేసే అదేంటంటే షుగర్ కోటింగ్ లాగా దానికి మనమే కొన్ని పదాలు చెప్పి దేవుడు ఎమ్మెల్యే గారిని మన ప్రార్థన ఆలకించి పంపించాడు. ఎలా మాట్లాడుతున్నామో చూడండి కదా. అసలు ఆయన ఎంత బిజీగా ఉన్నాడంటే అసలు ఆ ప్రభువుకి మనం ఎంత కృతజ్ఞత చెల్లించినా కూడా ఆయన రాబట్టి. ఆహా, ఏం నటనండి, ఏం భక్తి. ఎలా మారిపోతున్నాం సంఘాలని. ఇది గాలికి కొట్టినట్టు కాదా? ఇది గురి తప్పటం కాదా? ఇది పక్కకు పోవటం కాదా? అలాంటి స్థితి పాత నిబంధనలో ఉంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. రోషం ఉంది ఆయనకి. క్రొత్త నిబంధన దేవుడు ఆయన క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు మనకి. మార్చుకుంటాడులే అని, సరి చేసుకుంటాడులే అని. లూకాసు సువార్త 13 అంటాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఇప్పుడైనా దారికి వస్తాడేమని అవకాశం ఇస్తున్నాడు ఆయన. అలా సరిగా చేయని వ్యక్తులని పాత నిబంధనలు ఏం చేశాడో తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. మీ అందరికి తెలిసిన వాక్యాలే అయినా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. 22 నుంచి చూడండి, మాటలు చూడండి ఏం రాశాడు. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటేను మాట విని, అబ్బో మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. ఈ పదం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుడు అంటున్నాడు, తన ఆ పిల్లల తండ్రితో, ఏలి ఆ దైవజనుడితో తన పిల్లలతోనే మాట్లాడుతూ అంటున్నాడు, మీరు చేసిన పనులు వినండి, మీరు చేసిన పనులు ఏంటంట? యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. మీరు సరైన సేవ చేయకపోవటం వల్ల మీరు పాడవటం మాత్రమే కాదురా నా బిడ్డలారా,
సంఘము కూడా దారి తప్పిపోతుందిరా, సంఘం కూడా దారి తప్పిపోతుంది. విన్నారు ఈ పదం? సంఘము యవనస్తులు పాడైపోతున్నారు, స్త్రీలు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, నాయకులు పాడైపోతున్నాయి. అదేమంటే మన పాస్టర్ చేయలేదట్రా, మన పాస్టర్ ఏమన్నా బాగున్నాడంట్రా, మన పాస్టర్ ఏమన్నా బాగుందంట్రా, వాళ్ళ పిల్లలు ఏమన్నా సరిగా ఉన్నారంట్రా. పాస్టరే చేస్తే మనకేందిరా? ఎవరు పాడవుతున్నారంట? యెహోవా జనులు పాడైపోతున్నారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దేవుడు అడగడా? దేవుడు ఊరుకుంటాడా? సరైన దారిలో పెట్టడానికి దేవుడు మనల్ని పిలిస్తే, సరిగా పరిపాలన చేయడానికి దేవుడు మనల్ని పిలిస్తే, వారి పాపంలో నుంచి, దుష్టత్వంలో నుంచి మళ్ళించి క్రీస్తు సారూప్యంలోనికి మలచడానికి ఆయన దేహమైన సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడుగా కాపరిగా నిన్ను నియమిస్తే ఆ ప్రజలే దారి తప్పిపోవడానికి మనము కారణమవుదామా? ఆయన అంటున్నాడు, నాకు వినబడింది. వాళ్ళు అనుకోట్లా ఆయనకి వినబడిందని. ఈరోజు ప్రభువు కూడా అంటున్నాడు, నాకు కనబడింది. అంటే నువ్వు చేసేది నాకు కనబడింది, నువ్వు మాట్లాడేది నాకు వినబడింది. కన్న తండ్రికి అలా వినబడితే ఆ తండ్రిని కన్నా ఆ పరమ తండ్రికి వినబడదా? ఆ పరమ తండ్రికి కనబడదా? ఆయనకి ఏమైనా సాటు ఉందా? ఆయన కన్నులు ఎలాంటి కన్నులు? ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో దర్శనం చేసిన యోహాను ఏమన్నాడు? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. మరి ఆయన కనబడదా? ఆయనకి కనబడనిది ఏదీ లేదని దేవవాక్యం చెప్తా ఉంటే, 4 గోడల మధ్య నలుగురు లేరు కదా అనుకుంటే ఎలా కుదిరిద్దండి? సరిగ్గా చేయాలి, సక్రమంగా చేయాలి సేవ. అలా చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడండి వాళ్ళని? 25వ వచనంలో చూడండి ఏమని రాస్తున్నాడు? నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయును గాని, ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? వింటున్నారు ఈ మాట? అరే, ఆయన దగ్గరే నువ్వు ఇటు చేస్తే ఇంక నీ గతి ఏమైద్దిరా? ఏమయ్యారో మనకు తెలుసు, ప్రసంగాలు చేస్తుంటాం. కాబట్టి నేను అంటున్నాను, ఏం చేశాడంటేనా సేవ సక్రమంగా చేశాడు. గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తలేదు, గాలికి కొట్టినట్టుగా నేను పోట్లాడలేదు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చెప్పండి, మొదటి మాట ఏంటి? సక్రమంగా చేద్దాం. రెండో మాట సేవ సత్యముగా చేయాలా. సా అనే పదం గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అన్నీ కూడా మీకు మైండ్లో ఉండేటట్టుగా సత్యంగా చేయాలి సేవ. అబద్ధపు సేవ కాదు, మోసపు సేవ కాదు, ఏదో పైకి ఒకలాగా లోపల ఒకలాగా అదేంటారు చూడండి, రంగు వేసుకున్న సేవ కాదు, అప్పటికప్పుడు తాత్కాలిక గబగబ కనబడేటువంటి సేవ కాదు, ఆ తర్వాత వాన వచ్చినప్పుడు వెలిసిపోయే సేవ కాదు, అసలు ప్రభు వచ్చినప్పుడు తీర్పులో తేలిపోయే సేవ కాదు. బైబిల్లో రాస్తారు కదా, కొయ్యకాలు, ఇనుము, బంగారము, మట్టి, ఏ సేవ నిలబడిద్ది? కాబట్టి ఏదో తాత్కాలికంగా ఈ రోజుకి అయిపోతే సరిపోద్దులే, ఈ 4 రోజులు తెల్లారితే సరిపోద్దులే, ఈ రోజు ఈ సాయంత్రంలోపు ఈ కూడికి కానీ తెల్లారితే అమ్మయ్యా ఇంకా నాకేం పర్వాలేదు అనుకునేది కాదు మంది. మనది తరతరాలకు నిలబడే సేవ మంది. మన సేవ ఇప్పటిది కాదు, పరలోకములు కూడా నిలబడాలి మన సేవ. ఆయన ఎదుట నిలబడాలి మన సేవ. ఆయన చూసి అభినందించాలి మన సేవని. ఆయన పరీక్షించబోతున్నాడు మన సేవని. ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు మన సేవని. ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు మన సేవకి. ఆయన మనల్ని సన్మానించబోతున్నాడు మన సేవకి. తాత్కాలికమైంది కాదయ్యా, తాత్కాలికమైంది కాదు. మన సేవను చూసి ఆయన చప్పట్లు కొట్టబోతున్నాడు. మన సేవను చూసి మన కిరీటం పెట్టబోతున్నాడు. మన సేవను చూసి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబోతా ఉన్నాడు. మన సేవను చూసి ఆయన అందరి ముందు బలానమ్మకమైన మంచి దాసుడా అనబోతున్నాడు. అది మన సేవ. ఇంతది కాదు, ఈ రోజుతో, ఈ సంవత్సరంతో, ఈ 10 ఏళ్లతో ఈ ఊపిరి ఆగిపోయేది కాదు మన సేవ. సత్యమైన సేవ మన సేవ. నిలబడే సేవ, ఘనత పొందే సేవ, పరలోకములో కూడా అభినందించబడే సేవ మన సేవ. మామూలు విషయం కాదు. అందుకని పౌలు ఏమంటాడంటే, రోమపత్రిక 2వ అధ్యాయము చూడండి ఏమన్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయము రోజుకొక్కసారైనా చదువుతా నేను ఈ భాగం. ఒక్కసారైనా ప్రతిరోజు నా మెడిటేషన్లో ఉంటుంది ఈ వాక్యం. చూడండి ఏమన్నాడు. 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం దాకా చూడండి ఏమన్నాడు. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని
ధర్మశాస్త్రమును ఆశ్రయించి ఏంటంట దేవుని అతిశయించుచున్నావు కావా. ఇట్లా ఇట్లా అనుకుందామా, నువ్వు పాస్టరు అని పేరు పెట్టుకొని, నువ్వు సువార్థికుడు అని పేరు పెట్టుకొని, నువ్వు రెవరెండ్ అని పేరు పెట్టుకొని, నువ్వు బిషప్ అని పేరు పెట్టుకొని, నువ్వు అయ్యగారు అమ్మగారు అని పేరు పెట్టుకొని పిలిపించుకొని ఇలా అనుకుంటే చూడండి పదాలు ఏంటంట, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అతిశయించుచున్నావు కావా. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. చూడండి, జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, మాటలు చూసారా, జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. దొంగిలిద్దని ప్రకటించి నీవు దొంగిలేదవా. వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచారం చేసేదవా. విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోసేదవా. ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా. అక్కడ నాకు అనిపించింది, నన్ను బట్టే కదా. ఏంటంట, దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవరికి మాటలు? సంఘానికి కాదండి, సంఘానికి కాదు, యూదుడికి, సేవకుడికి. మనం ఏం చేస్తాం తెలిసి ఈ పదాన్ని సంఘానికి పెట్టేస్తాం. మిమ్ముని బట్టే కదా, మిమ్మల్ని కాదు, మనకి ఇది సేవ ఎటు చేయాలంట, చెప్పండి, సత్యంగా చేయాలా. సమూయేలు కుమారుల్ని, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. ఆయన ఏం చేశాడు? సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. ఎందుకు నియమించాడంట? న్యాయాధిపతులుగా నియమించాడు కదా, న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు. ఎవరండి? ఎంత మంచి ప్రవక్త కదా బైబిల్లో, ఎంత మంచి పేరు కదా ఏవేలు కదా ప్రవచించింది. మీ కుమారుడు దర్శనములు చూస్తారు, మీ వృద్ధులు కలలు గంటారు. ఆయనే కదా చెప్పింది, అంత్య దినములు యందు నా పిల్లల మీద ఆత్మను కుమ్మరించేదని. అద్భుతమైన ప్రవచనం. ఏవేలు పేరు అయింది. తన జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు. రెండవ వాని పేరు ఏంటంట? అబియా. చూడండి, అబియా ఎంత మంచి పేర్లో. వీరు చదవండి 3వ వచనం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, చెప్పండి, ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని. సత్యముందా సేవలో? సేవ చేస్తున్నారు బెయేర్షెబాలో, కానీ సత్యముందా? ఈ పదం ఆలోచించండి. బెయేర్షెబాలో న్యాయాధిపతులు సేవ చేస్తున్నారు, కానీ సత్యముందా? ఈరోజు ప్రశ్నించుకుందామా? సేవ చేస్తున్నాం, చిరువనపులపాడులో సేవ చేస్తున్నాం, సత్యమైన సేవేనా? మార్టిన్ చర్చిలో సేవ చేస్తున్నాం, సత్యమైన సేవేనా? ఒకవేళ మీరు చేసే ఊర్ల పేర్లు పెట్టుకోండి, మీరు చేసే సంఘం పేర్లు పెట్టుకోండి, సత్యమైన సేవేనా? న్యాయాధిపతులే. తన తండ్రి న్యాయాధిపతులుగా వారిని ఏర్పాటు చేశాడు, అభిషేకించాడు, ప్రత్యేకపరిచాడు. ఈ బెయేర్షెబాలో ఉన్న ప్రజలకి దేవుని ప్రేమను చెప్పమని, న్యాయం చెప్పమని, సంఘాన్ని నడిపించమని, వారిని ఆధ్యాత్మిక లోతుల్లోనికి ఎక్కలేని ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళమని దేవుడు చిత్త ప్రకారము తన కుమారులని న్యాయాధిపతులుగా పెడితే ఏం చేస్తున్నారంట? లంచం పుచ్చుకొని న్యాయముని తిప్పేసి. ఇలా చెప్పమంటారా? ఏమనుకోబాకండి. లేచి వచ్చిపోయిన పిల్లలకి మనం పెళ్లి చేయొచ్చండి, సేవకులు చేయొచ్చండి. అసలు సిగ్గు ఉండదు మనకి. తల్లిదండ్రులను వదిలేసి ప్రేమించుకొని లేచిపోయి వచ్చిన వాళ్ళకి మనం పెళ్లి చేస్తామా? అది సేవేనా? న్యాయమేనా అది? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళికి పిలిస్తే ఆలస్యమైందని మందుబాట్లు అడుగుతామా మనం? బిర్యానీ తిని పడుకొని నిద్రపోదామా? నువ్వు ఎప్పుడన్నా చేసుకో, నాకు అన్నం పెట్టి ఒక మంచి రూమ్ ఇచ్చి ఏసీ వేస్తే చాలా అండమా? అది సేవేనండి? వాళ్ళ ఆచారాలన్నింటినీ మనం అభినందిస్తే చప్పట్లు కొట్టడం సేవేనండి? అది నిలబడలేమా? మిమ్మల్ని పెట్టిందెందుకు? న్యాయాధిపతులుగా. మిమ్మల్ని పెట్టిందెందుకు? న్యాయాధిపతులుగా. మీరు చేసిన పని ఏంటి? న్యాయముని తిప్పివేసే. ఏమండి, పెళ్లి చేసి ఆశీర్వదించాల్సిన మనం వాళ్ళు తీసుకునే కట్నాలకి
మనం మాట్లాడి మనం కమిషన్ తీసుకుందామా? న్యాయం అండి అది? సత్యమైన సేవేనది? 1,00,000కి 2%. మనం ఎంత తెలివిగా మాట్లాడుతాం తెలుసా? చెప్పమంటారా? ఎంత తెలివిగా మాట్లాడుతావు చెప్పమంటారా? మ్యారేజ్ బ్యూరోలకు ఇవ్వమ్మా నువ్వు. మ్యారేజ్ బ్యూరోలకు ఇవ్వు. వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇచ్చే బదులు మాకి సేవ చేస్తాం. వాళ్ళకి ఇచ్చే బదులు మాకి సేవ చేస్తాం. సేవకే మాకు వచ్చేన్ని సేవకే, మాకు వచ్చేన్ని సేవకే. ఈ మందిరం కట్టడానికే, ఈ మైక్ కొనడానికే, ఈ పట్టలు కొనడానికే, ఈ ఫ్లెక్సీ చేయించడానికే అసలు మా జీవితం అంతా మేమేం చేసుకుంటాం? బంగారు తల్లే నువ్వు బలేదానిలాగా సేవకేనమ్మా, సేవకే. లంచము పుచ్చుకొనుచు న్యాయము తిప్పివేసి, ఇదా మన సేవ? అది పాపం అనిపించలేదా? అది దోషం అనిపించలేదా? రేపు ఎల్లుండి నీ గురించి ఏం సాక్ష్యం మాట్లాడతారు వాళ్ళు? ఎవరు పలానా రవి పాస్టరా, మొన్ననే కదా వాడు భలేవాడి ప్రసంగం భలే చేస్తాడు కానీ కమిషన్ లేని పెళ్లి చేయడు. ఇదే పూలల్లో పెట్టి కానుకిచ్చిన వీళ్ళే ఏం చేస్తారు తెలుసా? ముళ్ళు తీసుకొని పొడిచేది కూడా వీళ్ళే. న్యాయాధిపతులుగా మనల్ని పెట్టింది. సత్యమైన సేవ. చచ్చిపోతే చచ్చిపోదాం. ఏం చేసుకుంటాం మనం? ఇల్లులు కట్టుకొని ఏం చేసుకుంటాం? స్థలాలు కొని ఏం చేసుకుంటాం? బంగారం కొని ఏం చేసుకుంటాం? ఇన్ని జతలు బట్టలు కొని ఏం చేసుకుంటాం మనం? సత్యమైన సేవ, సత్యమైన సేవ. ఏం చేశాడంట? మిమ్మును బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషణ పాలగుచున్నది. ఈ సౌలు పౌలైన తర్వాత సత్యమైన సేవ చేశాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత సత్యమైన సేవ అంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో వాళ్ళు వచ్చి వాళ్ళు బాగుపడినప్పుడు ఆ దేమేత్రి వాళ్ళందరూ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంట? మీరు దేవతలయ్యా, లుకోనియా భాషలో మీరు దేవతలయ్య అంటే వస్త్రాలు చింపుకొని వాళ్ళు జుట్టు విక్కొని, అయ్యో దేవుని మహిమను మేము దొంగిలి ఇలా మేము చేయలేము, మేము నీలాంటి మనుషులమే. సత్యమైన సేవ. దేవునికి వ్యతిరేకమైంది దేనికి రాజీ పడలేదు. మూడో విషయంలోకి వెళ్దాం, టైం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్దాం. మొదటిది ఏంటంట? సేవ సక్రమంగా చేద్దాం. రెండవది సేవ సత్యమైనదిగా చేద్దాం. మూడవది సేవ సంతోషంగా చేద్దాం. సంతోషంగా చేయాలి సేవ. మనకు ఉంటే కాదు సంతోషం, మనం ఎవరిని బట్టి సంతోషం అంట? ఆ ప్రభువుని బట్టి మన సంతోషం. ఈ లోకంలో నుంచి ఆయన మనం పిలిచాడు కదా. ఒకసారి ఆలోచించండి, మన కుటుంబంలో 5-6 అన్నదమ్ములు ఉంటే, లేదా మన అందరి నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనత్తలు, మేనమామలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, వదినలు, ఆడబిడ్డలు, మరదళ్ళు, మరిదిలు అందరిలో చూసుకుంటే కనీసం ఒక కుటుంబానికి 20-30 మంది అంటారుగా. ఆ 20-30 మందిలో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఆ ఊరు మొత్తంలో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఆ పాలెం మొత్తంలో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఈ జిల్లా మొత్తంలో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. మనకి 5 లక్షల మంది ఈ జిల్లాలో ప్రజలుంటే 5 లక్షల మందిలో మహా ఉంటే ఒక 5,000 మంది సేవకులు ఉంటాం, 10,000 మంది సేవకులు ఉంటాం. అంటే మనకి నిష్పత్తి ప్రకారం చూసుకున్న 50,000 మందికి ఒక సేవకుడు కూడా లేడు. 50,000 మందికి ఒక సేవకుడు కూడా లేడు. అంటే 50,000 మందిలో యు ఆర్ ద స్పెషల్ పర్సన్. 1,00,000 మందిలో నువ్వు ఒక ఉన్నతమైన వాడివి, ఒక ప్రత్యేకించబడిన వాడివి. కలెక్టర్ కంటే, ఎస్పీ కంటే, డాక్టర్ కంటే, ఇంజనీర్ కంటే, ఆర్టీఓ కంటే, ఎండిఓ కంటే, ఆర్టీఓ కంటే, డిఆర్ఓ కంటే, పెద్ద పెద్ద నాయకుల కంటే కూడా యు ఆర్ ద స్పెషల్ పర్సన్ సైట్ ఆఫ్ గాడ్. అదండి మనం సంతోషంతో చేయాలి సేవ. సంతోషంతో. ఎంత సంతోషంతో చేయాలా? దేవుని వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు చూడండి, 4వ అధ్యాయము 10-19 వచనాలు, ఫిలిప్పీ పత్రిక. నన్ను గూర్చి మీరిన్నాళ్ళకు మరలా యోచన సాగితురని ప్రభు నన్ను మిక్కిలి ఏమవుతున్నాడంట? సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయిను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. ఇదండి, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచును అని అందే నేను సమస్తమును చేయగల. అయినను నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. పౌలు అన్నాడు, అన్ని స్థితుల్లో నేను హ్యాపీగానే ఉండిపోయాను. ఆహా, అదండి సేవ. అన్ని స్థితిల్లో
నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. ఈరోజు ఏంటి, ఏ స్థితి ఇచ్చాడు దేవుడు మనకి? నడిచి వెళ్ళిపోయిన పరిస్థితి, ఆకలితో ఉన్న పరిస్థితి, ఒక్క జతతో గడిపిన స్థితి లేదా? అప్పుడు కూడా హ్యాపీనే. ఒక్క జతతో 10 సంవత్సరాలు సేవ చేస్తే సంఘంలో ఒక్క జత బట్టలు కూడా పెట్టని సంఘంలో కూడా సంతోషంగా దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చిరునొప్పులు పడిన ఊరిలో దాదాపుగా ఇప్పటికి నేను 28 సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళి 28 సంవత్సరాలు ప్రారంభ 15 సంవత్సరాలు అయితే కానీ ఒక్క జత బట్టలు కూడా తీయలే వాళ్ళు. 15 సంవత్సరాలు అయితే కానీ అయినా కూడా సంఘాన్ని వదిలిపెట్టలా. అయినా సంతోషంగానే సేవ చేసుకుని వెళ్ళిపోయాం. అన్నం పెట్టిన దినాలు ఉన్నాయి, అలానే నడిచి వచ్చిన దినాలు ఉన్నాయి, పడుకోవటానికి కూడా స్థలం లేని దినాలు ఉన్నాయి, ఆ చర్చిలోనే గడిపిన దినాలు ఉన్నాయి, అక్కడే రోడ్డు మీద పడుకున్న దినాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్ ప్రసాద్, నేను, జాన్ బాబు అన్న, దైవాదీనం, హేబేల్ అన్న జోసఫ్ అన్న, అక్కడే రోడ్డు మీద కంకర్లు మట్టిలో పడుకునే దినాలు ఉన్నాయి మాకు ఆ ఊర్లో సేవకి. నడిచి వెళ్ళిపోయే వాళ్ళం. నడిచే మరలా వచ్చేకి 3-5 ఒంగోలు నడుచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి తెల్లవారుజాము 5 గంటల ట్రైన్ ఎక్కి మళ్ళీ రామాయపట్నం తెట్టు దిగి తెట్టు నుంచి మళ్ళీ రామాయపట్నానికి నడిచి వెళ్ళిపోయాం. ఎప్పుడు దుఃఖపడలా, ఎప్పుడు ఏంటి మాకు ఈ గత అనుకోలేదు, ఎప్పుడు భయపడలా, నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందిస్తూ మళ్ళా నెక్స్ట్ సాటర్డే కోసం ఎదురు చూస్తూ సేవ సంతోషంగా చేయాలండి. సంతోషంగా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా సేవ సంతోషంగా చేయాలా. పౌలు అంటున్నాడు, ఇన్నాళ్ళకి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటం బట్టి. అంటే జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా దుఃఖపడ్డా? జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా ఏడ్చాడా? జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా అలిగిపోయాడా? జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా అలిగిపోయాడా? జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా పారిపోయాడా? జ్ఞాపకం చేసుకోకముందు ఏమైనా శపించాడా? నో. ఏదో ఒక రోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక రోజు నీ సంఘం నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఏదో ఒక రోజు నీ ద్వారా ఫలించిన కుటుంబం నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఏదో ఒక రోజు ఎవరొకరు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. సంతోషంతో సేవ చేసుకుంటూ పోవాలా. చూడండి బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకి విషయం అర్థమైనప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కన్ను పట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునికి నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. చెప్పండి, ఎవరైనా దేవుని సేవకుడు, ప్రవక్త, సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రవక్త, దేవుని సేవకుడు, మామూలుమైనటువంటి వ్యక్తినా ఒక సేవకుడు అంటున్నాడు, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి, నా పెదవులు అదురుచున్నవి, నా అంతరంగం కలవరపడుచున్నది. ఇలాంటి పరిస్థితుల్లో, లోపల జరుగుతున్న పరిస్థితుల్లో బయట చూస్తే ద్రాక్ష చెట్లు ఫలింపలేదు, అంజూరపు చెట్లు పూయబోయలేదు, ఒలివ చెట్లు కాపు లేవు, చేనులో పైరు పంటకి రాలేదు, గొర్రెలో దొడ్డిలు లేవు, శాలలో పశువులు లేవు. అప్పుడు అంటున్నాడు, నేను, ఈ పదం నేను యెహోవా యందు ఆనందించదును. ఒక మాట చెప్పమంటారా? నీ పిల్లలకి సంతోషం లేకపోవచ్చు, నీ భార్యకి సంతోషం లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి అన్నదమ్ములకి సంతోషం లేకపోవచ్చు, కానీ సేవకుడిగా నువ్వు సంతోషంగా సేవ చేయాలా? వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిలిచింది నిన్ను, భారం నీది, బాధ్యత నీది, అభిషేకించింది నిన్ను, ఏర్పాటు చేసుకుంది నిన్ను. వాళ్ళు సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ సేవకుడు సేవ సంతోషంగా చేయాల్సిందే, ఆనందంగా చేయాల్సిందే. ఆయన అంటాడు, నేను అనే పదం చాలా ముఖ్యం. నేను యెహోవా యందు ఆనందించదును. మరలా అంటున్నాడు చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, చెప్పండి, నేను సంతోషించదును. నా దేవుడు, నేను సంతోషిస్తాను. చెప్పండి, ఏంటంటే సేవ సంతోషంగా చేయాలండి. మాంసం లేదని, బట్టలు లేవని, బియ్యం లేవని, కందిపప్పు లేదని, నూనె లేదని,
పెళ్ళికి పిల్లలకి ఏం చేయాలని, ఫీజులు కట్టలేమని ఏం భయపడాల్సిన పని లేదు. మీకు చెప్తాను, నేను ఇప్పుడు మార్టిన్ చర్చిలో ఉన్నాను కదా, నా పిల్లల్ని 7th క్లాస్ నుంచి ఫీజులు కట్టలేక బయట నిలబెట్టారు. ఇంకా చెప్పమంటారా? అదంటే సిగ్గు లేకుండా అటు చెప్పమంటారా? ప్రతి సంవత్సరం నా పిల్లలు బయటనే నిలబడ్డారు ఫీజులు లేక. ఇంతమంది సేవకులకి నేను సపోర్ట్ చేస్తున్నాను కదా సంఘం ద్వారా, కానీ నా పిల్లలు పోయిన సంవత్సరం స్టడీస్ కూడా ఫీజు లేక బయట నిలబడ్డారు. విజయవాడ నుంచి నా కొడుకుని కాలేజీ నుంచి పంపించేశారు. ఫీజు కడితేనే లోపలికి రా, లేకపోతే లేదంటే వాడు ధైర్యంగా బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాడు. వారం రోజులు ఇక్కడ ఉండిపోయాడు. నేను ఊరికి ఇక్కడ నిలబడి ఏదో ఉన్నాను అనుకోబాకండి. ప్రతి సంవత్సరం 6th క్లాస్ నుంచి ప్రతి సంవత్సరం ఫీజు లేక 10,000 లేక 5,000 లేక 20,000 లేక కొంత గట్టినా కూడా ఒప్పుకోలేదు. బయట ఎండకి నిలబడ్డారు పిల్లలందరూ ముందు. కానీ మీకు సంగతి చెప్పమంటారా? దేవుళ్ళో నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి వినండి. నా పిల్లలు ఎంతో తెలుసా? క్లాస్ ఫస్ట్. ఇంటర్మీడియట్ పెద్దోడికి ఆ 470 మార్కులకి 460 చిల్లర, వాడికి 10th క్లాస్లో 579 మార్కులు. ఎవరు తక్కువ లేదు. మళ్ళీ నేను అనిపించింది, ఎందుకు వాళ్ళని అలా దీవించాడు తెలుసా? నేను దుఃఖపడ్డా. నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం. ఇప్పుడే కాదు, 2024వ సంవత్సరం మొన్న ఇంటర్మీడియట్లో కూడా ఫీజు కట్టలేదని బయటికి పంపించి విజయవాడ నుంచి పోయేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంకా చెప్పమంటారా? ఈ సంవత్సరం కూడా కట్టనో తెలియదు. ఇప్పటికి 80,000 కట్టాలి, తెలియదు నాకు. మళ్ళీ పంపిస్తారో కూడా తెలియదు. అయినా ఐఎమ్ హ్యాపీ. ఈరోజు ఇవన్నీ పోగేస్తే పంపించవచ్చు నేను. నో, దేవుని సేవ బాగా చేయాలని ఆయన మనం పిలుచుకున్నాడండి. మనం చేయాలని. ఊరకలేను నేను, ఇక్కడ సమృద్ధిగా లేను, నాకేం పర్వాలేదులే అనుకుంటున్నారేమో. పుల్పీట్ దేవుని సన్నిధిలో ఉండి మా సంఘ సభ్యులు ఇక్కడ ఉన్నారు చెప్తా ఉన్నాను. బయటికి పంపించేశారు. యూనిఫామ్ లేదు, చినిగిపోతే కుట్టేసుకొని వెళ్ళారు, పిన్నీస్ పెట్టుకొని వెళ్ళారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, సంతోషంగా సేవ చేద్దాం. ఈ కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది, మా ప్రభు ఆయన చూసుకుంటాడు. ప్రవక్త అంటున్నాడు, ఏమి లేకపోయినా ఏంటంట, అంతరంగం అదురుచుంది, పెదవులు కదులుచున్నాయి, కాళ్ళు కుళ్ళిపోయినాయి, ఎముకలు అదురుచున్నాయి, బయట చూస్తే ఏమీ లేదు. అప్పుడు అంటున్నాడు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించదును, నా ప్రభుతో సంతోషించదును. ఎందుకు? ఆడంటాడు, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలం. మన దేవుడు మన ఆస్తి, మన దేవుడు మన గౌరవం, మన దేవుడు మన విలువ, మన దేవుడు మన అండ దండ కొండ. ఆయనను బట్టి మనం హ్యాపీ, సంతోషంతో సేవ చేయాలి. చెప్పండి. ఇప్పుడు మొదటి మాట ఏంటి? సేవ సక్రమంగా చేయాలి. రెండోది సేవ సత్యంగా చేయాలి. మూడోది సేవ సంతోషంగా చేయాలి. చివరి మాట సేవ చచ్చేదాకా చేయాలా? ఎప్పుడు దాకా చేయాలంట? సచ్చేదాకా చేయాలా? మధ్యలో వెళ్ళిపోవటానికి లేదండి. బైబిల్ ఏం చెప్తుంది? నాగటి మీద చేయి పెట్టి వెనుగు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. బాగున్నంతసేపు చేసి పోరా అంటానికి ఇది ఉద్యోగం కాదు, ఇది వ్యాపారం కాదు, ఇది సేవ. నాగటి మీద చేయి పెట్టాం మనం, సిలువనెత్తుకున్నాం మనం. చచ్చిపోతే సిలువతోనే చచ్చిపోదాం, చచ్చిపోతే పొలంతోనే చచ్చిపోదాం, చచ్చిపోతే నాగలి దున్నితో అక్కడే కూలబడిపోదాం. తిండి లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, గౌరవం లేకపోయినా, విలువ లేకపోయినా, ఏమి లేకపోయినా పర్వాలేదు, సేవలోనే చచ్చిపోదాం. చచ్చేదాకా చేయాలండి సేవ, చచ్చేదాకా చేయాలా. పౌలు అన్నాడు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమయ్యున్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడుముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత వరకు అపేక్షించే వారందరికీ అనుగ్రహించిన. ఏమంటున్నాడంట? పానార్పణముగా పోయబడ్డది, నేను వెడలిపోయే కాలము సమీపమైంది. చచ్చిపోయేదాకా సేవ చేశాడు.
సేవలో చచ్చిపోయాడు. చచ్చిపోయేదాకా సేవే. ఇంకా గాయాల పాలయ్యాడు, అవమానాల పాలయ్యాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనుడైపోయాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఆయన స్థితి ఏంటో 12వ అధ్యాయంలో చెబుతాడు. అనేక మార్లు వస్త్రాలు లేకుండా ఉన్నాను, అనేక మార్లు ఉపవాసాలతో ఉన్నాను, అనేక మార్లు ఆకలి దప్పులతో ఉన్నాను, అనేక మార్లు దారి దోపిడీలతో ఉన్నాను, అనేక మార్లు నన్ను గాయపరిచారు. 1 తక్కువ 40 దెబ్బలు, 5 పర్యాయములు. సచ్చేదాకా సేవేగా వదిలిపెట్ల. బట్టలు లేకపోయినా పరిచర్య చేశాడండి, తిండి లేకపోయినా పరిచర్య చేశాడండి, గౌరవం లేకపోయినా పరిచర్య చేశాడండి, విలువ లేకపోయినా పరిచర్య చేశాడండి, గాయాలతో ఉన్న పరిచర్య చేశాడండి. ఆయన శరీరంలో ముళ్ళున్నా కూడా ఆయన పరిచర్య చేశాడండి. చచ్చేదాకా సమర్పించుకున్నాకంటే ఇంకా నా పిల్లలకు విలువ లేదు, నా భార్యకి విలువ లేదు, నాకు విలువ లేదు. విలువ మనకి ఎందుకండి? మన విలువ ఎవరు? ఆయన మన విలువ. సృష్టికర్త, రక్షకుడు, ప్రభు, రాజులకు రాజు, ఆ సర్వాధికారి, సైన్యములకు అధిపతి యెహోవా మన రక్షకుడు అండి, మనకు అధిపతి. ఆయనకంటే ఇంకా విలువ ఏముంది మనకి? ఆయనకంటే ఇంకా గౌరవం ఏముంది మనకి? ఆయన దాసులని చెప్పుకోవటంలో ఉన్న ఘనత ఇక ప్రపంచం లేదన్నా ఉందా? ఆయన సేవకుడిని అని చెప్పుకునే ఘనత ఇక ప్రపంచం లేదన్నా ఉందా? ఆయన సేవ చేస్తున్నాను అని చెప్పుకునే ఘనత ప్రపంచంలో ఇంకేమన్నా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. చచ్చేదాకా దేవుని సేవ చేయటం, చచ్చేదాకా. అపోస్తల కార్యములు 13:36 దావీదు అంటాడు, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి, చెప్పండి ఏం చేయాడంట? నిద్రించను. చచ్చేదాకా తన తరము వారికి సేవ చేస్తూనే ఉన్నాడండి. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను, చచ్చిపోయేదాకా. ఈ మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి, అదిగోండి అక్కడ చూడండి మిషనరీ గారిని, రెవరెండ్ జాన్ క్లౌ మార్టిన్. ఆయన గురించి ఉంటుంది. ఒంగోలు మామిడిపాలెంలో ఆయన సమాధి ఉంటుంది, బ్యాప్టిస్ట్ సమాధుల తోటలో. ఆ సమాధి మీద ఏమని రాస్తుంటాడంటే, బోర్న్, బ్యాప్టైజ్, లేబర్, మ్యారీడ్, డైడ్ ఇన్ ఒంగోల్. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే బాప్టిజం తీసుకున్నాడు, ఇక్కడే సేవ చేశాడు, ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే చచ్చిపోయాడనే ఆయన సమాధి మీద రాసింది. లేబర్ ఇన్ డైడ్, ఇక్కడే చచ్చిపోయేదాకా సేవ చేశాడు. అదిగో చచ్చిపోయేదాకా సేవ చేసింది ఈవా గ్రూ మార్టిన్. ఇదిగో హ్యారియట్ సండర్లాండ్ మిస్సమ్మ చచ్చిపోయేదాకా సేవ చేసింది. అదిగో క్లౌదర్ గారు చచ్చిపోయేదాకా సేవ చేశాడు. అదిగో మరియన్ బోహర్ గారు చచ్చిపోయేదాకా సేవ చేశాడు. అదిగో లైమన్ జివెట్ ద్వారా చచ్చిపోయేదాకా సేవ చేశాడు. అదిగో జేమ్స్ బేకర్ గారు చచ్చిపోయేదాకా సేవ చేశారు. అదిగోండి శామ్యుయల్ ఎస్ డే చచ్చిపోయేదాకా సేవ చేశారు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి చచ్చిపోయేదాకా సేవ చేస్తే ఆయన సమాధి సిరంపూర్ కలకత్తా దగ్గర ఉంది. ఆ సమాధి మీద ఏమి రాసి ఉంటుందో తెలుసా? మట్టి పురుగునైన నేను ఆయన చేతుల్లో వాలిపోయాను అని రాసి ఉంటుంది. చచ్చిపోయేదాకా. ఎర్రగొండ పేరయ్య గారు అక్కడ ఉన్నాడు చూడండి, మన తెలుగు మిషనరీ. తలకొండపాడు కనిగిరి దగ్గర 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన సమాధి అక్కడ ఉంది. చచ్చిపోయేదాకా సేవ చేశాడు ఆయన. చదువు లేకపోయినా కూడా ఒక మామూలు వ్యక్తి, తోళ్ల వ్యాపారం అయింది. ప్రభువుని తెలుసుకున్నాక ప్రభువుని వెంబడించాడు, చచ్చిపోయేదాకా సేవ చేశాడు ఆయన. మనం ఏంటండి సేవ మానేస్తావా? ఇంతకన్నా గొప్ప సేవ ఇంకేమైనా ఉందో ఉద్యోగం బైబిల్లో, ప్రపంచంలో? బిల్లీ గ్రహం గారిని అంటే అడిగారు, అయ్యా అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉంటావా అంటే బిల్లీ గ్రహం గారు అన్నాడు అంటున్నావు, మీరు ఎవరైనా ఉద్యోగం పెద్ద ఉద్యోగాన్ని కోరుకుంటారు కానీ నన్నేంటి పెద్దది వదిలేసి చిన్నదానికి రమ్మంటారు? మీరేం ఉద్యోగం చేస్తే దేవుని సేవ, హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడంట. దేవుని సేవకుడి కంటే గొప్ప ఉద్యోగం ప్రపంచంలో ఇంకేమీ లేదు. చచ్చిపోయేదాకా ఆయన సేవ చేస్తారన్నాడు. 93 సంవత్సరాలు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. నాగడి మీద చేపెట్టి నీకు చూసేవాడు నాకు పాత్రుడి కాదా? ఆ సౌలు అభిషేకిస్తే, ఆ సౌల్ని ప్రత్యేకపరిస్తే, ఆ సౌల్ని రాజు చేస్తే, ఆ సౌల్ని పిలుచుకుంటే ఏం చేశారంటే ఆయన 38 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి కాలగర్భంలో కలిసిపోయాడు. కానీ ఈ సౌలుని దేవుడు పిలిచినాక ఎలా చేశాడు? సక్రమంగా సేవ చేశాడు, సత్యంగా సేవ చేశాడు, సంతోషంతో సేవ చేశాడు, చచ్చేదాకా సేవ చేశాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కనులు మూసుకుందాం. దయగల ప్రభువా, మమ్మల్ని సజీవ యాగముగా నీకు సమర్పించుకున్నాం, మరలా సమర్పించుకుంటున్నాం.
అంగీకరించయ్యా. ఈ మాటలు మా జీవితంలో మండించడానికి, మీ కొరకు మండుచూ ప్రకాశించడానికి సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడి ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరవచ్చిన నీ దాసులందరికీ, మార్టిన్ సంఘ కుటుంబాలకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.